ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మీరు ఎవరైనా సరే నాన్న అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అనన్నా, మీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే నెరవేరాలి అనన్నా, కొంతమందికి త్వరగా వివాహం అవ్వాలి అని ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, ఇంకా కుదరలేదు అని బాధపడుతుంటారు. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, వాళ్ళు తప్పనిసరిగా ఈ దీపారాధన అనేది చేయండి నాన్న. అలాగే చక్కని సంతానం కలగాలి అనన్నా, ప్రమోషన్ రావాలి అనన్నా, ఆదాయం పెరగాలి అనన్నా, స్థిరాస్తి పొందాలి అన్నా, మన డబ్బులు ఎవరి దగ్గరైనా చిక్కుకున్నాయి అవి తిరిగి వసూలు చేసుకోవాలి, అవి తిరిగి పొందాలి అని అనుకున్నా, మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది ఎటువంటిదైనా సరే నెరవేరి అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారికి మరి 7 శనివారాలు మరొక శనివారం వడ్డీ అని అంటాము. మరి ఏడుకొండల స్వామి వారికి తప్పనిసరిగా వడ్డీ సమర్పించాల్సిందే, ముందు వడ్డీయే ఇవ్వాలి. అలా ఏంటంటే 7 శనివారాలు మరొక శనివారం వడ్డీ అంటే 8 శనివారాలు. 8 శనివారాల పాటు తప్పనిసరిగా ఈ విధమైన ప్రాసెస్ అనేది చేయాలి. దీపారాధన అనేది శనివారం ఉదయం పూట కొద్దిగా వరి పిండి అనేది తీసుకొని, అంటే బియ్యం పిండి తీసుకొని, అందులో కొంచెం బెల్లం తురుము, అంటే బెల్లము అందులో వేసి కొంచెం పాలు పోసి కలపండి. ప్రమిదల కలిపిన తర్వాత అందులో 7 ఒత్తులు వేయండి. ఒత్తులు 7 వేసి ప్లస్ మరొక ఒత్తి వడ్డీ కాసిన వాడిది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. వడ్డీ అనేది మాత్రం అసలు ఎంత ఇచ్చినా వడ్డీ ఇవ్వాల్సిందే. సో మరొక ఒత్తి వడ్డీ. ఇది ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితమే నేను భక్తి టీవీలో తెలియచేయటం జరిగింది. అది చూసి విని ఆచరించి వాళ్ళ అనుభవాలన్నీ కూడా చాలామంది డైరెక్ట్గా వచ్చి తెలియచేశారు. మాకు 8 శనివారాల లోపుగానే మేము అనుకున్నది అయిందమ్మా అని చెప్పేసి తెలియచేశారు. అలా ఏంటంటే 7 ఒత్తులు మరొకటి వడ్డీ అంటే 8 ఒత్తులు వేయాలి. వేసి చక్కగా మీరు అందులో ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. అంటే ఒత్తుల పైన కొంచెం కర్పూరం చల్లండి. మరొక కర్పూరము అనేటువంటిది వెలిగించి కర్పూరంతో ఆ ఒత్తులు వెలిగించాలి తప్ప డైరెక్ట్గా ఏకవొత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ అలా వెలిగించద్దు. కర్పూరంతో మాత్రమే వెలిగించాలి. ఆ విధంగా వెలిగించి మరి ఆ ప్రమిదకి మీరు పసుపుతోటి యు ఆకారం పెట్టి, అంటే నామము, స్వామివారి నామము, ఇలా యు ఆకారంతో చక్కగా పసుపుతో పెట్టి కుంకుమతోటి ఇలా నిలువుగా బొట్టు పెట్టాలి. ఇప్పుడు స్వామివారి నామము అది చక్కగా దీపారాధన అనేది వెలిగించిన తర్వాత, అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీపారాధనే ఇంపార్టెంట్. వేరే ఇతరత్ర ఏదో పూజ చేయాలి, అవి చదవాలి, ఇవి చదవాలి అది కాదు. స్వామివారి దీపారాధనే ఇక్కడ ఇంపార్టెంట్. చేసి చక్కగా ఆ దీపాన్ని కాస్త మనం ఎలాగో పసుపు కుంకుమతోటి అలంకరణ అనేది చేసాము. మరి కాస్త పసుపు కుంకుమ, ఒక పువ్వు అనేటువంటిది కూడా పెట్టి మీరు ఆ స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి ఈ దీపారాధన అనేది చక్కగా సమర్పించటము, దీపారాధన వెలిగించటము. కింద ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని ప్లేటులో ఈ దీపారాధన అనేటువంటిది పిండి దీపారాధన చేయండి నాన్న. ఇది 7 శనివారాలు మరొక శనివారం వడ్డీ. 8 శనివారాల పాటు ఏదైనా ఒక్కటే కోరిక అనుకొని చేయండి. భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా 8 శనివారాల లోపుగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. మరి ఏమి చదవాలి అని అంటే మీ ఇష్టం. మీరు విష్ణు సహస్రనామావళి కావచ్చు, లేదు అనంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రం కావచ్చు, అష్టాక్షరి మహామంత్రం, కష్టాలన్నీ కూడా తీరిపోయేటువంటి మహామంత్రం ఇది. ఓం నమో నారాయణాయ 108 సార్లు చదవండి చక్కగా, లేదా గోవిందనామాలు చదవండి. అలా చదివిన తర్వాత మీరు నైవేద్యము, ఒక పండు, ఫలము, తీపి పదార్థము, లేదు అనంటే ఇంత తేనె కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, ఏదైనా నైవేద్యం అనేది పెట్టి హారతి ఇవ్వండి. ఈ విధంగా 8 శనివారాల పాటు చేయండి. తప్పనిసరిగా అష్టైశ్వర్యవంతులవుతారు. మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది 8 శనివారాల లోపుగా భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.